నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివిధ కేసులకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఊరట లభించినట్లే. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న వివిధ కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ త్వరగా కేసులు పరిష్కారం కావాలి. సిబిఐ కూడా నత్తనడక నడుస్తుంది, వేగాన్ని పెంచాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులన్నీ కూడా వేరే రాష్ట్రాలకి, అంటే అటు కర్ణాటకనా లేదా ఇంకా వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే త్వరితగతిన బెయిల్ పిటిషన్ సంబంధించిన విషయాలు కానీ ఇతర కేసులకు సంబంధించిన విషయాలు కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తప్పు చేశారా తప్పు చేయలేదనేది శరవేగంగా దర్యాప్తు చేసి కోర్టు ముందు పెడితే ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి అనేది ఒక పిటిషనరు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. మరి గౌరవ సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని వేరే రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసులను బదిలీ చేయాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుతం కేసులన్నీ కూడా సిబిఐ దర్యాప్తు చేస్తుంది కాబట్టి పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పర్యవేక్షణ ఉంటుంది. ఆ కేసుల పైన తీర్పులు ఏ విధంగా ఉండాలి, సిబిఐ సంస్థ ఏ విధంగా దర్యాప్తు, వాటి మీద క్లారిటీ రావాల్సిన అవసరం తప్ప పక్క రాష్ట్రానికి వెళ్ళవసరం లేదనేది స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే కొంతమంది ప్రత్యర్థులు అనాలా లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు అనాలా, మరి వీళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చాలా నడక నడుస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి వేరే రాష్ట్రాలకి బదిలీ చేస్తేనే బాగుంటుంది. మన బెయిల్ పిటిషన్లు కూడా రద్దు కావాలనేది కొంతమంది ప్రత్యర్థులు చేసిన పిటిషన్లు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కొనసాగుతాయి. వాటి మీద సిబిఐ కూడా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పక్క రాష్ట్రాలకి జగన్ గారి కేసులను బదిలీ చేసే అవసరం లేదని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఊరట లభించినట్లే. ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకి నిరాశను మిగిల్చిందని చెప్పి అనుకోవచ్చు. ప్రస్తుతం ఇవాళ తాజా అప్డేట్గా దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకి దారిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ పిటిషన్ ఇతర కేసులకు సంబంధించిన సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ వర్గాల్లో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి.